తెలుగు సినిమా ప్రపంచంలో రొమాన్స్ రూమర్స్ కొత్తేం కాదు. ఒక హీరోయిన్ తన కో-స్టార్ ను అమితంగా ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు అది వైరల్ అవ్వడం సహజమే. ఇటీవల ఒక సినిమా ఈవెంట్ లో ఒక యంగ్ హీరోయిన్ స్టేజ్ మీదకు వచ్చే ఎనర్జెటిక్ స్టార్ రామ్ ను తెలుగు సినిమా ప్రపంచంలో రొమాన్స్ రూమర్స్ కొత్తేం కాదు. ఒక హీరోయిన్ తన కో-స్టార్ ను అమితంగా ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు అది వైరల్ అవ్వడం సహజమే. ఇటీవల ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఒక యంగ్ హీరోయిన్ స్టేజ్ మీదకు వచ్చి రామ్ పోతినేని గురించి మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె పొగడ్తలతో రామ్ ముఖం తడుముకుంటూ నవ్వుతూ కనిపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్యాన్స్ లవ్ ఈజ్ ఇన్ ది ఇయర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె రామ్ గురించి ఏం మాట్లాడింది? ఇటీవల విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఆంధ్ర కింగ్ తాలూకా మ్యూజికల్ కాన్సర్ట్ లో జరిగింది. డైరెక్టర్ మహేష్ బాబు పచ్చిగోళ్ల డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని సాగర్ పాత్రలో నటిస్తున్నాడు. సాగర్ అనేది సూపర్ స్టార్ ఆంధ్ర కింగ్ సూర్య ఉపేంద్ర డైహార్డ్ ఫ్యాన్. సినిమాలే అతని ప్రపంచం. షోలు ఆలస్యమైతే చాలు థియేటర్ అద్దాలు పగలగొడతాడు. హీరోను డిఫెండ్ చేయడానికి గొడవలు చేస్తాడు. ఫస్ట్ డే టికెట్ల కోసం పోరాడతాడు. ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. అయితే తాజాగా జరిగిన ఈవెంట్ లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరో రామ్ గురించి మాట్లాడిన మాటలు రూమర్స్ కి దారితీశాయి. వీరిద్దరు ఇంతకు ముందు ఎంగేజ్మెంట్ రూమర్స్ తో కూడా ట్రెండ్ అయ్యారు. కానీ ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. ఈవెంట్ లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్టేజ్ మీదకు వచ్చి రామ్ పోతినేని గురించి మాట్లాడుతూ ఫ్యాన్స్ ను ఎంతో ప్రేమిస్తూ వారి కోసం సినిమా తీసే ఒక్క మనిషి ఎవరు? ఫ్యాన్స్ కోసం అన్ని చేయడానికి సిద్ధంగా ఉండే ఒక్కరు ఎవరు? అది ఒక్కరే. ఏమంటారు? కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు. మీరు రామ్ అని పిలుస్తారు అంటూ మొదలుపెట్టింది. రామ్ ఆమె మాటలు వింటూ సర్ప్రైజ్ అయి ముఖం తడుముకున్నాడు. ఈ రోజు అన్ని అతని గురించే, మనం లేదా ఇతరుల గురించి కాదు. రామ్ పోతినేని గురించి మాత్రమే. ఇక్కడ ఉన్న మొత్తం ప్రేమకు నీవే అర్హుడివి. థ్యాంక్ యూ రామ్. నువ్వు బెస్ట్, సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అని లెక్క లేకుండా టాప్ పొజిషన్ లో ఉన్నా లేదా మనతో ఉన్నా నువ్వు మాకు ఎప్పటికీ టాప్. వి లవ్ యూ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో వచ్చిన వెంటనే ఫ్యాన్స్ రియాక్షన్ రకరకాలుగా ఉంది. రియల్ లైఫ్ లో మంచి ఫెయిర్, రియల్ లైఫ్ లో కూడా అంటూ ఒకరు కామెంట్ చేస్తే మరొకరు ఆమె అతని పేరు అన్నిసార్లు చెప్పింది చూస్తే లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అనిపిస్తోంది. రూమర్స్ ట్రూ అంటూ మరొకరు కామెంట్ చేశారు.